హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. ప్రపంచంలో ఇంతటి అశాంతికి, అసహనానికి కారణమైన మధ్యప్రాచ్య యుద్ధం మటుకి ఇప్పట్లో ముగిసిపోయే సూచనలే కనిపించట్లేదు. పరస్పర దాడుల తీవ్రతతో ఇంకా భీతావహంగా ఉంది. దాడులు చేసుకునే సంఖ్య తగ్గినప్పటికీ తీవ్రత మటుకు విపరీతంగా ఉందన్నమాట. ఈరోజైతే ఇరాన్ దుబాయ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని ఎర్లీ మార్నింగ్ ఒకసారి అక్కడ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేసింది. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ అటాక్ చేసింది. అంటే ప్రధానంగా అది దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది అది కనెక్టివిటీ ఫ్లైట్స్కి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ దెబ్బ కొడితే విదేశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా బ్లాక్ అయిపోతారు. కాబట్టి అలా యుఎస్ మీద అంటే ట్రంప్ మీద తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి దాన్ని టార్గెట్గా చేసుకుంది. అండ్ ఆల్సో కర్గ్ ద్వీపం మీద అమెరికా దాడి చేయడం ద్వారా అంటే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళని మాత్రమే అటాక్ చేసాము, ఆయిల్ ట్యాంకర్స్ని ఏం చేయలేదు అని వచ్చేసింది. ఆయిల్ ట్యాంకర్స్ని అయితే ఏం చేయలేదు, బట్ మిలిటరీ వాళ్ళని అయితే చనిపోయారు చాలామంది. సో దానికి ప్రతి దాడులుగానే ఈ దుబాయ్ మీద ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. ఈరోజు అయితే అక్కడ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ అన్నిటికీ కూడా ఏ మాత్రం డ్యామేజ్ జరిగినా ఇరాన్ కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయింది అనమాట. అలాంటి సాహసం అయితే యుఎస్ చేయదు. అలాంటి పని ఏదైనా చేసిందంటే గల్ఫ్లో ఉన్న అన్ని కంట్రీస్లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ మీద ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉంది. అందువలన అమెరికా తెలివిగా జస్ట్ కర్గ్ను కూడా మేము టచ్ చేయగలము అనేసి ఒక అటాక్ అయితే చేసింది. చైనా 90% తన ఆయిల్ని కర్గ్ ద్వీపం నుంచే అంటే ఇరాన్ నుంచి కొనుక్కుంటుంది అనమాట. అంటే ఆ ఐలాండ్ అనేది ఇరాన్ కంట్రీకి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇరాన్ వరకు రాకుండా ఆ ఐలాండ్ నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇరాన్లో ఎక్కడైతే ఆయిల్ వెల్స్ ఉన్నాయో అక్కడి నుంచి పంప్ చేసిన ఆయిల్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ పైప్స్ ద్వారా ఈ ట్యాంకర్స్లో ఫిల్ చేస్తారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. సో అది చాలా కీలకం అనమాట. ఇరాన్ ఒక గుండెకాయ లాంటిది ఆర్థిక వ్యవస్థకి. దాని మీద టార్గెట్ చేయాలనేసి ఎలా దాన్ని ఆక్యుపై చేయాలి అనేసి ప్లాన్లు అయితే చేస్తుంది. దానికోసం సబ్మెరైన్స్ కూడా పంపిస్తుంది అనేటువంటి న్యూస్ అయితే వచ్చింది. ఇదిలా ఉంటే ఇరాన్ యొక్క నూతన అధ్యక్షుడు ముస్తఫా ఖమేనీ మన బాంబ్ బ్లాస్టింగ్లో అయితే అతను కూడా చాలా తీవ్ర గాయాలైనట్టు, రష్యాలో అతను ట్రీట్మెంట్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాన్ని రష్యా కూడా ఖండించలేదన్నమాట. చాలా తీవ్రంగా గాయపడినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇదొక కోణం. అండ్ పాకిస్తాన్ ఆఫ్ఘన్ మీద నిన్న రాత్రి చేసినటువంటి దాడిలో ఒక హాస్పిటల్ మీద అటాక్ చేయడం వల్ల 400 మెంబర్స్ చనిపోయారన్నమాట. ఇంకా ఒక 300 అబోవ్ బాగా గాయాలతో ఉన్నారు. అంటే చాలా బిగ్ అటాక్. ఈ మధ్యప్రాచ్య యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేసిన అందరూ ఈ యుద్ధాన్ని చాలా సీరియస్గా తీసుకెళ్ళలేదు, కానీ చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం మన భారతదేశం కూడా ఖండించింది. ఏ సహాయం కావాలన్నా చేస్తామని చెప్పేసి ఆఫ్ఘన్కి అనౌన్స్ చేశారు. సో ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ ఇండియా సంబంధాలు కొంచెం బలోపేతం అయ్యాయి. తాలిబాన్లు అక్కడ రూల్ చేస్తున్నప్పటికీ వాళ్ళలో కూడా కొంచెం చేంజెస్ వచ్చాయన్నమాట. కొంచెం వాళ్ళు కూడా డెమోక్రటిక్ వేలో వెళ్దామనే ఆలోచనలతో భారత్తో సంబంధాలని మెరుగుపరుచుకుంటున్నారు ఇటీవల కాలంలో. ఇది పాకిస్తాన్కి నచ్చలేదు. ఇంతకుముందు తాలిబాన్ల సహాయంతో మన భారత్ మీద అటాక్ చేస్తూ ఉండేది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసుకుందామనే మార్గంలోకి వస్తున్న క్రమంలో ఈ పాకిస్తాన్ అనేది అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇది మాత్రం చాలా తీవ్రమైన దాడి. భయంకరంగా హాస్పిటల్ మీద అటాక్ చేయడం అంటే ఈ దుశ్చర్యను అయితే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. యుద్ధంలోనికి ఒక నీతి ఉంటుంది అనమాట. ప్రజా బాహుళ్యాల మీద దాడి చేయకూడదు. ఏమన్నా మిలిటరీ స్థావరాల మీద మాత్రమే యుద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ డైరెక్ట్గా ప్రజల మీద అటాక్ చేయమన్నమాట. ఎక్కడైతే మిలిటరీ స్థావరాలు అంటే వాటి మీదే అటాక్ చేసుకుంటూ ఉంటాయి. అది యుద్ధ నీతి అనమాట. అలాగే వెళ్ళాలి. అన్ఎక్స్పెక్టెడ్గా అమెరికా పంపించిన మిసైల్ ఇరాన్లో ఉన్న స్కూల్ మీద పడి గర్ల్స్ అంతమంది చనిపోయారు. వాంటెడ్గా అయితే స్కూల్ మీద వేయాలని వేయలేదు అది. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా కానీ అది తీవ్రమైన చర్యగానే భావిస్తారు. బట్ పాకిస్తాన్ మటుకి చాలా ఘోర అపరాధం చేసింది. దానికి మాత్రం భారీ మూల్యము చెల్లించుకుంటుంది భవిష్యత్తులో. హాస్పిటల్ మీద అటాక్ చేయడం అది నైట్ టైం అనేది ఇట్స్ వెరీ క్రూయల్ థింగ్ అనమాట. సో
ఇదిలా ఉండగా హార్మోన్స్ జలసంధి నుంచి భారత్కి ఒక 2 నౌకలు అయితే వచ్చేసాయి విత్ గ్యాస్ అండ్ ఆయిల్. ఇది కొన్నాళ్ళు అయితే భారత్లో గృహావసరాలకి ఉపయోగపడుతుంది. 4 రాష్ట్రాల ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇంకా 1 మంత్లో ఎలక్షన్ జరగబోతుంది ఇండియాలో. 4 స్టేట్స్ అండ్ 1 కేంద్రపాలిత ప్రాంతానికి. తమిళనాడు అండ్ కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం 4 స్టేట్స్ అండ్ పాండిచ్చేరి. సో ఈ ఎలక్షన్స్ 1 మంత్లో ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎండింగ్లో. ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఆల్మోస్ట్ గ్యాస్ ఇబ్బంది భారతదేశంలో ఉన్న ప్రజలకి ఉండకపోవచ్చు. అలాగే ఆయిల్ రేట్లు కూడా పెంచకపోవచ్చు. ఓకే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మోడీ గవర్నమెంట్ మటుకి ఈ 2 విషయాల్లో మటుకి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే అవకాశాలే ఉన్నాయి. సో మిగతా దేశాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ భారత్ ఇప్పటివరకు అయితే అంత తీవ్ర స్థాయి సమస్యను అయితే ఎదుర్కోలేదు. గృహ వినియోగదారులందరికీ చక్కగా వాళ్ళు అందజేస్తున్నారు. కొంచెం కమర్షియల్ వాళ్ళకి కొంచెం లేట్గా అందుతున్నాయి, అంతకు మించి ఇబ్బంది లేదు. బట్ కమర్షియల్ వాళ్ళకి ముందు ఒక 50% ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాన్ని కూడా ఓవర్కమ్ చేసే ఆలోచనలోనే గవర్నమెంట్ ఉంది. సో మెయిన్ ఏంటంటే గృహ అవసరాలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సప్లై అనేది ఉండాలి కాబట్టి ఇది ఒక కోణము. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్స్లో మనకు వెస్ట్ బెంగాల్, కేరళలో తీవ్ర స్థాయిలో పోటీ పడే అవకాశం ఉంది బీజేపీ. సో అది ఒక కోణము. దానివల్ల కూడా ఇబ్బంది లేకుండా సరఫరా చేయాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్ మటుకి రేట్స్ పెంచరు. ఆ కొరత కూడా రాకుండా ఉన్న నిల్వల్ని ఎలాగైనా యూజ్ చేసుకుంటూ ఇంకా ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇంతవరకు మన ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మటుకి భారత్లో మనకంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ చుట్టుపక్కల దేశాల్లో అయితే చాలా కండిషన్స్ పెట్టాయి వాళ్ళు. శ్రీలంకలో అయితే 1 డే వీక్లీ ప్రతి బుధవారం కూడా హాలిడే అనౌన్స్ చేశారు. బంగ్లాదేశ్లో అయితే ప్రైవేట్ వెహికల్స్ రోజు మాత్రమే రోడ్డు మీదకి రావాలి, ఇలా కొన్ని ఆంక్షలు విధించాయి. అండ్ యూరోప్ కంట్రీస్ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళకి లభించే గ్యాస్ అండ్ ఆయిల్ని బట్టి వాళ్ళు కూడా చాలా కండిషన్స్ పెట్టాయి. ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇస్తున్నారు, చిల్డ్రన్ స్కూల్స్కి హాలిడేస్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఈ మొత్తానికి కారణం ఏంటంటే ఒక స్పష్టమైన ఆలోచన లేకుండా అసలు వార్లోకి ఎందుకు దిగుతున్నాము, ఎలా ఎండ్ చేస్తాము, దాన్ని ఎలా బయటపడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇదేమీ ఆలోచన లేకుండా ట్రంప్ యుద్ధంలో దిగాడు. ఏదో బీరాలకు పోయి ఇజ్రాయెల్ ఏదో చెప్పగానే ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు అనమాట. నాటో దేశాల అందరి హెల్ప్ కూడా అడిగాడు. ఈ హార్మోజ్ జలసంధి దగ్గర సెక్యూరిటీ కనుక మీ అందరు ఇస్తే మన నౌకలను పంపించుకుందామని ఏ కంట్రీ కూడా ముందుకు రాలేదు, ఒక్క కంట్రీ కూడా. ఈవెన్ జపాన్ అండ్ సౌత్ కొరియా కూడా థింక్ చేస్తామని చెప్పాయి. ఆస్ట్రేలియా అయితే కరాఖండిగా చెప్పేసి, స్పెయిన్ ఆల్సో చెప్పేసింది. ఇంకా బ్రిటన్ అయితే లాస్ట్ టైం హెల్ప్ చేస్తామంటే మీ అవసరం మాకు లేదు, అవసరం లేదన్నాడు. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. మమ్మల్ని ఎందుకు దీంట్లో దించుతారు, మీరు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా మాకు చెప్పి చేశారా, ఇప్పుడు హెల్ప్ కోరుతున్నారనేసి నిర్ద్వందంగా ఈయన యొక్క రిక్వెస్ట్ని తోసిపుచ్చారనమాట. సో అలా కూడా అందరూ మొండి చేయి చూపించారు. ఇంకా ఎటు పాలుపోక మళ్ళీ రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇంక వీళ్ళందరికీ పుతినే దిక్కు అనమాట ఈ సందర్భంలో. అటు అమెరికాలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అక్కడ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగినా కానీ ట్రంప్ ఏంటి, కంపెనీ వాళ్ళకి లాభం వస్తుంది కదా, మనం ఇలాగే పెంచుకుందాము అన్నట్టు థాట్లో ఉన్నాడనమాట. వాళ్ళకి అన్ని నిల్వలు ఉన్నా కానీ అక్కడైనా ప్రైసెస్ తగ్గించవచ్చు కదా అంటే, లేదు కంపెనీస్ కన్నా బాగుపడాలి కదా అన్న ధోరణిలో అతను $110 వెళ్ళిపోయింది బ్యారెల్ యూఎస్లో కూడా. అంటే అక్కడ ప్రజలు కూడా వెతలు పడుతున్నారు, వాళ్ళ వెతలు కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ అన్ని దేశాల ప్రజలకి ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి. అనవసరంగా గల్ఫ్లో ఉన్న కంట్రీస్ అన్నిటినీ యుద్ధంలో దిగాల్సిన పరిస్థితి. అవి డైరెక్ట్గా వెయిట్ని అటాక్ చేయట్లేదు, జస్ట్ ఇరాన్ పంపించేటువంటి మిస్సైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇంటర్సెప్ట్ మిస్సైల్స్ ద్వారా అడ్డుకుంటున్నాయన్నమాట. డైరెక్ట్గా అయితే అవి ఎక్కడ ఏమీ అటాక్ చేసేంత సాహసం అయితే చేయవు అనమాట. అలాగే జపాన్ కానీ వీటి ఎక్కడికి మిలిటరీ ఉండదు వీళ్ళెవరికి. ఇవన్నీ కూడా అమెరికాకి బేస్ క్యాంప్కి అవకాశం ఇచ్చి వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తారేమో భయంతో అమెరికాకి సహాయం చేస్తుంటారు. ఎప్పటికైనా జపాన్ మీద చైనా అటాక్ చేస్తే భయంతోనే జపాన్ వాళ్ళు యూఎస్కి బేస్ క్యాంప్కి అవకాశం ఇస్తారనమాట. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో ప్రాబ్లం అయిద్దేమో, వాళ్ళు సొంతగా సైనిక ప్రతిపత్తిని సంపాదించుకోలేక
యుఎస్ మీద డిపెండ్ అయి ఉంటారు. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని యుఎస్ వీటి మధ్య చిచ్చు పెడతా ఉంటుందన్నమాట. తన వెపన్స్ అమ్ముడు పోవడం కోసం మాత్రమే చేస్తాయి. అండ్ నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశాడు. క్యూబా కూడా త్వరలోనే దాని పని కూడా పడతాము అన్నట్టు మాట్లాడాడు. అంటే చిన్న చిన్న కంట్రీస్ అన్నిటినీ ఏదో విధంగా అక్కడ ఉన్న వనరుల కోసము లేదా వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని అక్కడ అపాయింట్ చేసుకొని వాళ్ళు పరిపాలించడం ద్వారా వీళ్ళు కొంచెం లబ్ధి పొందడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటుంది. వీరి ఉచ్చు నుంచి బయటపడాలి అంటే నాటో దేశాలన్నీ ఎంత దూరం జరిగితే అప్పుడు బుద్ధి వస్తుంది అమెరికాకి. అమెరికా అంటే అన్నీ అందరూ అధ్యక్షులు ఇలా రూల్ చేయలేదు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాతే అతని మూర్ఖత్వంతో ప్రపంచంలో శాంతిని నింపుతాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అన్న ట్రంప్ ప్రపంచ అశాంతికి కారణమయ్యాడనమాట ఈరోజు. సో ఇది ఎన్ని రోజులు ఈ యుద్ధం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇరుపక్షాలు అలసిపోయినట్టే కనపడుతున్నాయి ఇప్పటివరకు అయితే. ఓకే, ప్రాణ నష్టము జరిగింది. ప్రపంచం మొత్తం కూడా ఆయా దేశాల యుద్ధాలకి ఆ గల్ఫ్లో ఉన్న ఆ మధ్యప్రాచ్యంలో ఉన్న యుద్ధ వాతావరణానికి బలైపోతున్నాయి అన్నమాట. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏ దేశం కూడా పూర్తిగా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద ఆధారపడకూడదు. స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఏ అంశంలోనైనా మనం ఆల్టర్నేట్ ఎనర్జీస్ చూసుకోవాలి. ఎక్కువగా ఓన్లీ ఎల్పిజి మీద డిపెండ్ అయ్యి ఆ ఖతార్ నుంచి వస్తేనే ఇక్కడ దిక్కన్నట్టుంటే ఏదో ఇరాన్తో కొంచెం సత్సంబంధాలు ఉండబట్టి ఆ నౌకలకు క్లియరెన్స్ ఇవ్వబట్టి ఇండియా చైనా నౌకలు వస్తున్నాయి అన్నమాట. సో చైనా అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి కానీ కొనుక్కుంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. అఫ్కోర్స్ మనం మధ్యలో స్టాప్ చేస్తాం, అయినా కానీ మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మనం సేఫ్గా గుజరాత్ పోర్టుకు వచ్చాయన్నమాట. సో ఇది సత్సంబాలు కలిగి ఉన్నాం కాబట్టి వచ్చింది. సో ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే మన పరిస్థితి ఏంటి ఇక్కడ? సో దట్స్ వై మనము ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వీ హ్యావ్ మచ్ సోలార్ ఎనర్జీ ఉంది. సో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటము, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటము, ఈ డీజిల్ పెట్రోల్ని వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా మనం దీన్ని, అలాగే ఇండక్షన్ స్టవ్స్ ఎక్కువగా యూజ్ చేసుకోవడం ద్వారా వీటి ద్వారా కొంచెం ఈ వినియోగాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. తద్వారా మన ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉండదు అనమాట. సో మనం ఎక్కువగా సహజ వనరుల్ని ఎంత తక్కువగా మనం వినియోగించుకుంటే భవిష్యత్ తరాలకి అంత మేలు చేసిన వాళ్ళం అవుతుంది. మనం ఇప్పుడే అంతా మనం యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వగలము? ఖాళీ గుంటలు ఇస్తామన్నమాట. మొత్తం గ్యాస్ అంతా తోడేసి, ఆ కోల్ అంతా తోడేసి, మైన్స్ అన్నీ తోడేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ ఏం చేస్తారు? సో ఇప్పుడు కూడా న్యాచురల్ రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా యూజ్ చేసుకుంటేనే భవిష్యత్ తరాల వారికి మనం మేలు చేసిన అవుతాం. అలాగా పర్సనల్గా కూడా ఎవరికి వాళ్ళు అన్నెసరీగా వెహికల్స్ని యూజ్ చేసి చిన్న చిన్న వాటికి, ఆ సెలూన్ షాప్కి, మెడికల్ షాప్కి, కూరగాయల షాప్కి, వీటికి కూడా బండి లేని కదలరు అనమాట జెంట్స్. సో నడిచి వెళ్ళే అవకాశం ఉన్న వాటికి నడిచి వెళ్తే మనవంతు మనం ఆ ఫ్యూయల్ని సేవ్ చేసిన వాళ్ళు అయి ఉంటాం. సో అలాగే గ్యాస్ కూడా అనవసరంగా యూజ్ చేయకుండా ఇలాంటి పరిస్థితులైనా ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకొని, ఇంకా రాదేమో, తక్కువగా వస్తుందేమో అనే ఆలోచనతో కొంచెం కొంచెం యూజ్ చేసుకుంటే కొన్ని రోజులు ఎవరికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. మా ఇంట్లో 3 సిలిండర్లు ఉన్నాయి, 4 సిలిండర్లు ఉన్నాయి అని చెప్పేసి తెగ వాడేశారనుకోండి, ఆఫ్టర్ దట్ కూడా ఏం ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అలాగే పవర్ ఒకటి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు మనం ఎంత తక్కువగా వాటిని వినియోగించుకుంటే మనం అంతగా ఉత్పత్తి చేసిన వాళ్ళం అవుతాం అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాచురల్ రిసోర్సెస్ని ఎప్పుడు కూడా లిమిటెడ్గా యూజ్ చేసుకొని భవిష్యత్ తరాల వారికి మేలు చేకూరే విధంగా మనం ఉండాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.